వెల్కమ్ టు అవర్ ఛానల్. సో డబ్బుతో అన్నీ కొనవచ్చు. విలాసవంతమైన లైఫ్ని కొనవచ్చు, డైలీ మందు తాగొచ్చు, బిర్యానీ తినవచ్చు, లగ్జరీ లైఫ్ని లీడ్ చేయొచ్చు, సో దునియా చేయొచ్చు. బట్ అన్నీ తెలుసు మనకి, అన్నీ కొనగలుగుతామని. బట్ ఒక్కటి కొనలేము, ఇదంతే ఆరోగ్యం. పోయిన ఆరోగ్యాన్ని మనం తీసుకురాగలుగుతామా? సో ఇది మనం దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేయాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బిల్డింగు 30 ఇయర్స్ కట్టాము. 30 ఇయర్స్లో కొంచెం పాడైపోయింది. సో ఇప్పుడు న్యూ అప్గ్రేడింగ్ 2G 3G 4G 5G 6G 7G ఇట్లా టెక్నాలజీ అప్గ్రేడ్ అయ్యే కొద్దీ ఆ ఇల్లును వచ్చేసి మనం అప్గ్రేడ్ చేయడానికి, లేదా ప్రాబ్లం వచ్చిన ఇల్లుని మొత్తం కూలగొట్టేసి అంతా కొలాప్స్ చేసేసి మళ్ళీ లగ్జరీ విలాసవంతమైన విల్లాని కట్టుకున్నాం. సో అదే లైఫ్ని ఒక 30-40 ఇయర్స్ తర్వాత నేను ఎంజాయ్ చేశాను, అన్నీ అయిపోయినాయి, ఆర్గాన్ పాడైపోయినాయి, కిడ్నీ పోయింది, లివర్ పోయింది, గుండె పోయింది, రకరకాల ఆరోగ్యాలు పాడైపోయినాయి. బట్ ఫ్యామిలీ పోయింది. మెయిన్ రూట్ కాజ్ మన లైఫ్ స్టైల్ మంచిగా లేక, లేదంటే మన హ్యాబిట్స్ సరిగా లేక, లేదంటే మన ఫ్రెండ్ సర్కిల్, మన చుట్టుపక్కల సర్కిల్ అంతా దూరం అయిపోయింది. సో దానికన్నా మన ఆరోగ్యం కంప్లీట్గా పాడైపోయింది. దాన్ని తీసుకురాగలుగుతాం రిటర్న్. ఈ బిల్డింగ్ కట్టినట్టు, కన్స్ట్రక్ట్ చేసినట్టు మన ఆరోగ్యాన్ని, కిడ్నీని, లివర్ని, గుండెని ఎట్లా మార్చేస్తామా? కాబట్టి మన ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. సో ఏదేమైనా కావచ్చు, తాగేవాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, తాగని వాళ్ళు మంచి వాళ్ళు కాకపోవచ్చు. బట్ ఏదైనా ఒక మితి మీరితే, లిమిట్ క్రాస్ అయితే, సో భగవంతుడు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. కాబట్టి మన ఆరోగ్యాన్ని మన చేతిలో అన్ని రకాల మనకి అడ్వాంటేజ్ ఇచ్చారు. మంచి న్యూట్రిషన్, మంచి ఫుడ్, ఎక్సర్సైజ్, వాటర్ ఇంటేక్, స్లీప్ హ్యాబిట్స్, మెడిటేషన్స్, చాలా రకాల మనకి మంచి కలుషితమైన గాలి కాకుండా మంచి ప్రశాంతమైన ఆక్సిజన్ మనకి ఫారెస్ట్లో ఎక్కడ మంచి ప్లేస్లో వాతావరణం బాగున్న ప్లేస్లో అన్నీ పోతాయి. సో ఇవన్నీ చాలా ఉన్నాయి. బట్ హెల్త్ ఈజ్ వెల్త్. మనం ఆరోగ్యం బాగుంటే అన్నీ చేయగలుగుతాం. సో మై బెస్ట్ అడ్వైస్. థ్యాంక్ యూ.